మొన్న సండే రోజున మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉండగా మా ప్రొఫైల్ అయితే ఇంటికొచ్చాడండి గీతతో ఆడుకోవడానికి. సరే కదా! వాళ్ళిద్దరు ఆడుకుంటారు కదా! అని చెప్పేసి నేనేమో లంచ్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఇంకా కొంచెం సేపటికి గీతు పెద్దగా ఏడవడం స్టార్ట్ చేసింది. అసలేమైందా ఏంటా అని పరిగెత్తుకుంటూ వెళ్లి చూస్తే రైట్ హ్యాండ్ పట్టుకొని ఏడుస్తూనే ఉంది. మాకైతే చాలా భయమేసింది. ఎందుకంటే గీతుకి ఇలా అవ్వడం సెకండ్ టైమ్ అండి. అంతకుముందు ఇలానే మంచం మీద జంప్ చేస్తూ చెయ్యయితే పట్టేసింది అట్లనే. సో, అందుకని బోన్ ఏమైనా ఇదయిందేమో అనేసి చాలా కంగారేసింది. ఇక వెంటనే హాస్పిటల్‌కైతే వెళ్ళిపోయామండి. ఇక్కడేంటంటే సండే పీడియాట్రిషియన్స్ అంత అవైలబుల్‌లో ఉండరంట. సో, కార్‌లో వెళ్తూ 2, 3 హాస్పిటల్ కనుక్కుంటూ ఏదోకలా వేరే హాస్పిటల్‌కైతే వెళ్ళామండి. ఇక మా టెన్షన్‌కి తోడైనట్లు అక్కడ నార్మల్‌గా ఎక్స్‌రే 1 ఆర్ 2 టైమ్స్ తీస్తారు కదండీ! అక్కడేమో 4-5 టైమ్స్ తీసేసరికి మా టెన్షన్ అయితే పీక్స్ లెవెల్‌కెళ్ళిపోయింది. పిల్లలకి ఏమైనా అయితే యాస్ ఎ పేరెంట్స్‌గా చాలా బాధేస్తుంది కదా! లిటరల్లీ చాలా ఏడుపొచ్చేసింది నాకైతే. పాపం గీతుకి ఎంత బాధేసిందో ఏమో కానీ, ఏం చేసినా పాపం లెఫ్ట్ హ్యాండ్‌తో